విజయసాయిరెడ్డి రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఆయనకు రాజకీయాల మీద ఆశలు ఉండొచ్చు, కానీ అందులో చేరిన వెంటనే అతి తక్కువ కాలంలో అంత ఉన్నతంగా రాణిస్తారని బహుశా ఎవరు ఊహించుండరు. విజయసాయిరెడ్డిలో అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉంది. నేర్పు, ఓర్పు ఉన్నాయి. లౌక్యం చాలానే ఉంది. ఇవన్నీ కలిసిన నాయకుడు కావడం వల్లనే ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ ప్రముఖ నాయకుడిగా రాణించారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నంబర్ 2గా వెలిగారు. ఆయన ప్లేస్ ఏంటి అంటే జగన్ తరువాతనే అని అంతా చెబుతారు. అంతలా వైసీపీలో తనదైన ముద్ర బలంగా వేసిన విజయసాయి ఆ పార్టీని వదిలేసి అచ్చంగా 6 నెలలైంది. ఆయన రాజకీయాలు వద్దు అనుకున్నారు. వైసీపీ నుంచి తనకు దక్కిన రాజ్యసభ సీటు కూడా వద్దనుకున్నారు. తన మానాన తాను వెళ్లిపోయారు. అయితే ఆయన వైసీపీ వీడినా ఆయన నిర్వహించిన పదవులు, ఆయన ప్లేసు అక్కడ ఖాళీగానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఇది అరుదైన విషయం అంటున్నారు. ఎందుకంటే ఏ నాయకుడు బయటకు వెళ్లినా వెంటనే ఆయన ప్లేస్ని భర్తీ చేయడం వైసీపీ పెద్దలకు అలవాటు. కానీ విజయసాయిరెడ్డి విషయం తీసుకుంటే మాత్రం ఆయన సీటును లోటుగా అలాగే ఉంచేశారు. ఇది ఏ రకమైన సంకేతమని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీని విడిన విజయసాయి మళ్లీ వచ్చి పార్టీలో చేరతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఆయన రాక కోసం అలా ఖాళీ వదిలేశారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఇక వైసీపీలో చూస్తే ఎందరో నాయకులున్నారు. జగన్ నీడగా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే ఎందరు నేతలున్నా విజయసాయిరెడ్డి ప్లేస్ని అయితే ఎవరూ భర్తీ చేయలేరని అంటున్నారు. అంటే ఆయనకు సమానమైన నాయకుడు వైసీపీలో లేరా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక విజయసాయిరెడ్డి 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీలో ఎంత కీలకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు అని అంటున్నారు.